రష్యా యుక్రెయిన్ వార్ ఇక ముగింపు దశకు వచ్చేసినట్లేనా? కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడమే మిగిలి ఉందా అంటే అవునని చెప్పాలి. అయితే అంతిమ నిర్ణయం రష్యాదేనా కూడా? ఎడతెక్కకుండా జరుగుతున్న యుద్ధంలో ఎవరు విజేతలో తెలియని పరిస్థితి. సౌదీలో జరిగిన చర్చల్లో 30 రోజుల సీజ్ ఫైర్ కి యుక్రెయిన్ అంగీకారం తెలపడంతో ఓవైపు రూట్ క్లియర్ అయింది. ఇక ట్రంప్ తాను అనుకున్న రీతిలోనే యుక్రెయిన్ ని సంధికి ఒప్పించగలిగారు. సైనిక సాయం ఆపేయడంతో పాటు యుక్రెయిన్ ని దాదాపు ఒంటరిని చేసినంత పని చేశారు. ఇక మిగిలింది పుతిన్ వైపు మార్గమే. మరి ఇప్పుడు పుతిన్ ఏం చేస్తారు? వాచ్ ది స్టోరీ. సీజ్ ఫైర్ కి ఓకే చెప్పేసిన యుక్రెయిన్ ఇక రష్యా ఏం చేస్తుంది? పుతిన్ కి ట్రంప్ ఫోన్ కాల్. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య 3 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో జరిగిన చర్చల తర్వాత యుక్రెయిన్ 30 రోజుల తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించింది. దీని తర్వాత ట్రంప్ కూడా పుతిన్ కి కాల్ చేస్తారని, తర్వాతి దశకు చర్చలను తీసుకెళ్తారని చెప్తున్నారు. సౌదీలో 8 గంటల చర్చల అనంతరం అమెరికా అధికారులు యుక్రెయిన్ ఆమోదాన్ని తెలుపుతూ ఇక బంతి రష్యా కోర్టులో ఉందని చెప్పారు. యుక్రెయిన్ కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై ట్రంప్ కూడా హర్షం వ్యక్తం చేశారు. రష్యా కనుక ఈ కాల్పుల విరమణకి ఒప్పుకోకపోతే ప్రజలు ఇంకా చనిపోతారంటూ చెప్పిన ట్రంప్ మరోసారి జెలెన్స్కీని కలవబోతున్నట్లు చెప్పడం విశేషం. సౌదీ అరేబియాలోని జెడ్డాలో అమెరికా యుక్రెయిన్ అధికారుల మధ్య సమావేశం జరిగిన తర్వాత 2 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 30 రోజుల కాల్పుల విరమణను అమలు చేయాలనే అమెరికా ప్రతిపాదనకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యాతో అమెరికా చర్చలు జరపాల్సి ఉంది. యుక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ల దాడి చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రష్యాలోని కీలక ప్రాంతాలపై యుక్రెయిన్ దాదాపు 350 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 3 మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా రష్యా యుక్రెయిన్లోని ఒడెస్సా నగరంపై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన చర్చల ఫలితాలకు సంబంధించి అమెరికా ఇక రష్యాతో చర్చలు జరపనుంది. యుక్రెయిన్ కాల్పులు ఆపివేసి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అందరి చూపు రష్యా వైపే పడింది. అయితే ఈ లోపే పుతిన్ కొన్ని షరతులు విధిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నాటో సైన్యాలు యుద్ధ ప్రదేశాల నుంచి పూర్తిగా తప్పుకోవాలి అనేది ఆయన ప్రధాన డిమాండ్ కాగా, సరిహద్దులను తిరిగి నిర్వచించాలనేది మరోది. అయితే యూరోపియన్ దేశాల బాసట తమకి అవసరమని జెలెన్స్కీ కోరుకుంటున్న తరుణంలో ఇవి ఏమాత్రం అమలవుతాయనేది సందేహం. ప్రస్తుతానికైతే 30 రోజుల కాల్పుల విరమణకి యుక్రెయిన్ ఒప్పుకోవడమే పెద్ద ఊరటగా భావిస్తున్నారు.